డబ్బు సమస్యలు పోవాలంటే ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పని చేయండి చాలు. మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. ఊహించినంత డబ్బు వస్తుంది. ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరిగి లేని యోగాలు కలుగుతాయి. చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. అంటే అప్పులు కావచ్చు, ధనం రాకపోవటం కావచ్చు, సంపాదన లేకపోవటం కావచ్చు. ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. ఇలా ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ పరిహారం చేయండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లెక్కలేనంత ధనం వస్తుంది. మీరు ఎప్పుడూ ఊహించినంత ధనం వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ ఆదివారం ఉదయం లేవగానే ఏం చేస్తే ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు హిమాలయాలలో చిక్కుకుపోయిన ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం. పూర్వం అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడు గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ. కానీ దేవతా అర్చన, మాతాపిత సేవ, అతిథి అభ్యాగత సేవ, స్వాధ్యాయము అన్నీ నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు. భార్యా పిల్లలను చూసుకోవటం, చెట్లను పశుపక్షాదులను పోషించటము, అన్నికాలు తీర్చుకోవటం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం అతను ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు. తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ సిద్ధుడు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకొని ప్రవరుడు, స్వామి, కర్తవ్య పాలనమే సర్వతీర్థక్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక. కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతున్నది. నేను సులభంగా తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు. ఆ మాటలు విని ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలన దీక్షకు సంతోషించి సిద్ధుడిలా అన్నాడు. నాయన ప్రవర, మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు, శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఉపయోగించి సునాయాసనముగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు. నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు. నా వద్ద ఒక పాదలేపనం ఉన్నది. దీనిని నీ పాదాలకు పూసుకుంటే నువ్వు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు అని చెప్పాడు. మహదానందముతో ఆ పసరును ఆ సిద్ధుని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు. మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్ఠాలన్నీ కూడా పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాలలోని పవిత్ర క్షేత్రాలు, సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు. ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించటం ఆ బ్రహ్మకైనా తరమా? కొండల కోనల నుండి ప్రవహించే సెలయేళ్ళు, నదుల సరోవరాల అలల చప్పట్లు, పింఛాలు విప్పి ఆ ధ్వనులకు ఆనందనర్తనం చేసే నెమళ్ళు అన్నీ ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు. ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్నాడు ప్రవరుడు. ఊరి చేరాలని సంకల్పించుకున్నాడు. కానీ కదలలేకపోయాడు. కిందకు చూస్తే కాలికి లేపనం లేదు. మంచునీటిలో పాదలేపనం కరిగిపోయిందని అప్పుడు తెలుసుకున్నాడు ప్రవరుడు. ఇక మొదలు నరికిన వృక్షమైపోయాడు. ఓ భగవంతుడా, ఇది ఎక్కడి కర్మపాసం? ఎక్కడ అరుణాస్పదం? ఎక్కడ హిమాలయ పర్వతాలు? ఆలోచన రహితముగా రావచ్చున? ఎంత తెలివిమాలిన పని చేశాను అని నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను, అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకుని బాధపడ్డాడు. ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తున్నారో, అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతున్నాయో, అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవ్వరికీ రాకూడదు అని పరిపరి విధాల వగచాడు ప్రవరుడు. ఇంతలో వరోధిని అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది. అనుష్ఠాలు చేయలేకపోతున్నామే అన్న దుఃఖం ఒకవైపు, వరోధిని
శృంగార చేష్టలు ఒకవైపు, ఇంతలో సూర్యుడు అస్తమిస్తాన్నాడని తెలిసి సంధ్యావార్చని జీవితం వ్యర్థమనిపించింది ప్రవరుడికి. ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు. ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠాలు చేయాలనే దృఢ సంకల్పంతో అగ్నిదేవుణ్ణి మనసులో తలిచి, నేనే గనక నిత్యానుష్ఠాన తత్పరుడినైతే, కర్తవ్య పాలన దక్షుణ్ణైతే ఆ అగ్నిదేవుడే నాకు దారిచూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు. కర్మ సాక్షి అయిన ఆ భగవంతుడికి నమస్కరించి అనిష్టాలు చేసుకొని ఇంటిల్లపాదిని ఆనందింపపరిచాడు ప్రవరుడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, నిత్య కర్మలను, కర్తవ్యాలను మనసా వాచ కర్మణ ఆచరించిన ప్రవరుడిని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు. ధర్మో రక్షితి రక్షితః అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా? గృహస్థ ధర్మాలేంటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు. దేవతార్చన, మాతాపిత సేవ, అతిథి సేవ, పశుపక్షాదులను, వృక్షములను కాపాడటం, స్వాధ్యాయము అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించటం ముఖ్య కర్తవ్యాలను చూపినాడు. ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం. సౌందర్యవతి అయిన వరోధిని ప్రలోభాలను పట్టించుకోకుండా కార్యోన్ముక్తుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి. ఆ వీడియోలోకి వస్తే, ఆదివారం అనేది సూర్యదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఆదివారం రోజు ఉదయం లేచి తలుపు తీయగానే ముందైతే సూర్యుని చూసి ఒక నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత 4 ఎండుమిరపకాయలను తీసుకుని కుడి చేతిలో 2 ఎండుమిరపకాయలు, ఎడమ చేతిలో 2 ఎండుమిరపకాయలను పట్టుకుని వాటిపై కొంచెం గల్లులుప్పు కూడా వేసి మీ మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. వచ్చి ముందు మెయిన్ డోర్కు దిష్టి తీసినట్లుగా 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అంతే. ఇలా మొత్తం 7 ఆదివారాలు చేయాలి. దీనితో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబుడు నీటితో సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వండి. ఇలా 7 ఆదివారాలు చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. 4 వైపుల నుండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఎండుమిరపకాయల పరిహారం గురించి శాస్త్రాల్లో చెప్పారు. ఈ చిన్న పరిహారం చేయటం వలన ధనలేమి పోతుంది, అప్పులు కూడా తీరిపోతాయి. కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి 7 ఆదివారాల పాటు ఈ పరిహారం చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఆదివారం రోజు ఈ ఆకును మట్టిలో పాతి పెడితే మీ కష్టాలు కూడా ఆ ఆకుతో పాటే పాతుకుపోయి మీరు వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటి, అసలు ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సమాజంలో ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా వాటికి ప్రధాన కారణం మాత్రం డబ్బే. డబ్బు ఉంటే ఏ సమస్య నుండి అయినా సరే బయటపడవచ్చు, ఎలాంటి పనిని అయినా సరే సాధించుకోవచ్చు. అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీరు కోరుకున్నంత డబ్బు లభిస్తుంది. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పులు త్వరగా తీర్చుకోగలుగుతారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి. అంటే ధన సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి. అసలు ఏం చేయాలో చూద్దాం. ఈ పరిహారానికి ఒక మర్రి ఆకు లేదా తమలపాకు కావాలి. ఏదైనా ఒక ఆకు తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు, చిన్న పుల్ల కావాలి. మరి ఏం చేయాలంటే ఆదివారం చక్కగా ఉదయమే నిద్రలేవండి, స్నానం చేసుకొని ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు రాయండి. అంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. మీరు మామూలుగా ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసినా రాయకపోయినా ఈ పరిహారం చేసే ఆదివారం మాత్రం ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలా చేసిన తర్వాత ఒక మర్రి ఆకును లేదా తమలపాకును తీసుకోండి. ఈ ఆకును ముందు రోజు తెచ్చుకోవచ్చు. ఆకును తీసుకొని పసుపులో గంగాజలం కలిపి ఆ పసుపు పేస్టుతో మీకు అంటే ఆకు మీద మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను రాయండి. నాకు ఫలానా సమస్య ఉంది, ఆ సమస్య తీరిపోవాలి అని మీ కోరికను ఆకు మీద పుల్లతో రాయండి. ఇల్లు కావాలి, ధనం కావాలి, ఉద్యోగం కావాలి, ప్రేమ ఫలించాలి, ఇల్లు, కారు, బంగ్లా, ఇలా మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరికను ఆకు మీద రాయండి. కానీ
ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పుల్లను పసుపులో ముంచి పసుపుతో మాత్రమే రాయాలి, పుల్లతోనే రాయాలి. అగ్గి పుల్ల అయినా పర్వాలేదు, కానీ చేతితో రాయకూడదు. ఇలా ఏదైనా ఒక కోరికను రాసిన తర్వాత ఆ కోరిక కింద ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రం రాయండి. ఆ తర్వాత ఈ ఆకును పూజ గదిలో ఇష్టదైవం ముందు 5 నిమిషాలు ఉంచి ధూపదీప నైవేద్యాలు చూపించి మళ్ళీ ఒక్కసారి మీ కోరిక తీరాలని సంకల్పం చెప్పుకోండి. ఇక ఆ ఆకును తీసి మీ పెరట్లో లేదా మీ ఇంటి బయట మొక్కల దగ్గర మట్టిలో పాతి పెట్టేయండి. ఇలా చేశారంటే వారం రోజుల్లోనే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. కానీ ఆ కోరిక న్యాయబద్ధంగా ఉండాలి. అనుభవ సిద్ధ తంత్రం ఇది. నమ్మకంతో చేయండి, ఖచ్చితమైన ఫలితం అయితే మాత్రం ఉంటుంది. కాబట్టి ఆదివారం రోజు తమలపాకు లేదా మర్రి ఆకుతో ఈ పరిహారం చేసి మీరు కూడా కోరికలను నెరవేర్చుకోండి.